నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. వివిధ దేవాలయాలలో ముక్కోటి దేవతలతో కలిసి వైకుంఠ ద్వారంలో దర్శనమిచ్చిన వైకుంఠనాథుడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలకు అధిక సంఖ్యలో పోటెత్తిన భక్తులు. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం, నేరాలు కొంత తగ్గుదల. 2025 సంవత్సర వార్షిక నివేదికను వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్. కాకినాడ జిల్లా తాళరేవు మండల వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. అభివృద్ధి సంక్షేమంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్న దాట్ల సుబ్బరాజు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి దర్శించుకోవడం జరిగింది. ఆయనకు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. స్వామివారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తగరంపూడి గణపతి, చీరల ఆది విష్ణు తదితర పెద్దలు భక్తులు పాల్గొన్నారు. వెంకటేష్ గారు దండం కూడా చేశాడు. ఈ ఉత్తర ద్వారం పెట్టిస్తున్నాం అంటే ఈ గడపకుండా పడగొట్టి ఉత్తరాలు పెట్టాం. ఇది ముట్టించి మేము తిరుపతి వెళ్ళకుండా ఇక్కడే ఉంటామండి. తిరుపతి ఉత్తర ద్వారం ఏం చేస్తాం మరి, అడ్డుపళ్ళు తప్పదు దిగులేండి మన ఇంట్లో. మీరు బెండ్ అవ్వకండి. పట్టుకొచ్చింది వెనకాలకి దర్శనం అలా వచ్చేది. గణపతి గారు కొంచెం అనుకున్నాను సార్ అనుకుంటాం. చంద్రబాబు గారు ఏమనుకోదు, కొంచెం వెనక్కి కొద్ది స్వామి కనబడేది. చంద్రబాబు గారు ఓకే ఈ స్వామి కనబడాలి. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం భక్తి పూర్వంతో ఈవేళ మన తెలుగు ప్రజలందరూ ఉభయ రాష్ట్రాల్లో కూడా చాలామంది తిరుమలకి వెళ్ళారు. కానీ మనం 2007 సంవత్సరంలో ఈ ఉత్తరద్వారం ఇటు నుంచి మనం కోరుకొండలో పెట్టిన కాడి నుంచి నేను తిరుమలకి ఎప్పుడు కూడా ఉత్తరద్వారం వెళ్ళలేదు. మన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తరద్వారం చేసుకుంటే నాకు ఆనవాయితీ. కరోనా సమయంలో రాలేదు, కానీ మిగతా సమయాల్లో ఎప్పుడు కూడా ఉత్తరద్వారం మన నియోజకవర్గంలో కోరికలు నెరవేర్చే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గారి దర్శనం ఉత్తరద్వారం అన్నట్టు చేసుకుంటే ఒక ఆనవాయితీగా మనకి వస్తుంది. దాన్ని భక్తులు దినదినాభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం, ఎందుకంటే ఒక 5,000 మంది దాకా ఇప్పుడు దాకా దర్శనం అయిందని చెప్పి అధికారులు మన అన్నవరం దేవస్థానం వారు చెప్పారు. వారు కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. అలాగే దైవక్షేత్రాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భక్తిపూర్వంతో జరుగుతుంది. అలాగే రేపు రాబోయే పుష్కరాలకు కూడా ఏదైతే ప్రయాగలో జరిగిందో అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అయోధ్య వెళ్ళి రాముల వారి అయోధ్యలో దర్శనం చేసుకొచ్చి ప్రయాగ కంటా కూడా మన రాష్ట్రంలో రేపు రాబోయే 2027 సంవత్సరంలో పుష్కరాలని అంతకంటే కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తానికి కూటమి ప్రభుత్వం, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మన స్థానిక ఎంపీ గారు,
అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా మన అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు చౌదరి గారు అందరూ కూడా పుష్కరాలలో మన రాజమండ్రితో పాటు మన నియోజకవర్గం ఏటుపట్టులో ఉన్న పుష్కర ఘాట్లని కానీ మన లక్ష్మీనరసింహ గుళ్ళు కానీ అన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ భక్తులకి ఇదే స్ఫూర్తితోటి సేవ చేసుకునే అవకాశం భగవంతుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినందుకు మన రాజానగరం నియోజకవర్గం ప్రజల తరఫున అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోరుకొండ లక్ష్మీనరసింహకి జై, శ్రీమన్నారాయణ లక్ష్మీనరసింహకి, ఏడుకొండ వెంకటేశ్వర స్వామికి. కాకినాడ జిల్లా పిఠాపురం పంచమాధవ దివ్యక్షేత్రం స్వయంభూ శ్రీ కుంతి మాధవ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి అర్ధరాత్రి నుండి విశేష అభిషేకాలు, అర్చనలు, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం గరుడ, పద్మ వాహనాలపై స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం ద్వారా బయటకు తీసుకువచ్చి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో నున్నా శ్రీరాములు పర్యవేక్షణ చేశారు. ఫైల్ చేసి పంచమాధవ క్షేత్రంలో డిసెంబర్ 16, డిసెంబర్ 16, 2025 నుండి స్వామివారి యొక్క ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ 35వ తారీఖు నాడా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున 2 గంటల నుండి పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, గోదామ సింధునామార్చన ముగించుకుని తీర్థప్రసాద వినియోగమయ్యి స్వామివారు అమ్మవారిని కూడా ప్రదక్షిణ మార్గంగా వాయుదిశ మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారిని అమ్మవారిని అధ్యయనోత్సవ ప్రారంభం చేసి ఉత్తరోద్వార ప్రవేశం చేసి స్వామి అమ్మవారిని కూడా గ్రామోత్సవానికి సంసిద్ధులై ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ వారు, కుంతిమాత భక్త బృందం వారు కూడా ఈ కార్యక్రమాలన్నీ భక్తులకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కనుక భక్తులందరూ కూడా ఈ స్వామివారిని అమ్మవారిని దర్శించి అలాగే జనవరి 14, 2026 తేదీన రాత్రి 7 గంటలకి గోదా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కనుక స్వామివారికి అమ్మవారి యొక్క గోదా కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అష్టైశ్వర్య భోగభాగ్యం పొందాలని స్థితిగా కోరుతున్నాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏకాహ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అనపర్తి దుర్గాప్రసాద్ దంపతులచే గ్రామ పౌరహితులు కాల్నాదపట్ల పార్వతీశ్వర రవికుమార్, కాల్నాదపట్ల సుబ్రహ్మణ్య శర్మ, శిష్టశివ శర్మ, ఆలయ అర్చకులు యామిచాల శివరామకృష్ణలచే స్వామివారికి అభిషేకాలు, సీతారాములకు శాంతి కళ్యాణం, ప్రభాత సేవా కార్యక్రమం, అలాగే ఈ రోజు తెల్లవారుజాము నుంచి 24 గంటల పాటు స్వామివారికి భజన కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ సుమారు 70 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతాయని, ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి, భీష్మ ఏకాదశి, శివరాత్రి పర్వదినాలలో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కోరిన కోరికలు తీర్చే పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి అని పూజిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దనేకుల వీరభద్రం, సంగన ప్రభోజీ, వెలుగురి హరేరాం, జనసేన నాయకులు సాయి వెంకటరమణ, అనపర్తి సూర్యనారాయణమూర్తి, భాను, పంచాయతీ గుమాస్తా అనపర్తి దుర్గాప్రసాద్, అల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. మా ఈ గ్రామం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం. మా గ్రామంలో ఈ పురాతన శివాలయం పేరు శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం.
మా ఈ దేవస్థానాన్ని నిర్మించి ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించి సుమారుగా 70 సంవత్సరములు అయింది. అంటే 1955వ సంవత్సరంలో మరి తదనంతరం కూడా మరి 1920లో ధ్వజస్తంభం పునర్నిర్మాణం కూడా జరిగింది. మరి ఈ శివాలయంలో గత 45 సంవత్సరం నుండి కూడా ఈ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున ఏకాహ మహోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. గతంలో 2 సార్లు సప్తాహ కార్యక్రమం చేయడం జరిగింది. మరి మా ఈ పురాతన శివాలయంలో మరి చాలా మంది భక్తులు ఇచ్చేస్తారు. మా శివాలయం అంటే మా పార్వతీ పరమేశ్వరులు అంటే మాకు చాలా నమ్మకము. ఈ శివాలయం అతి పురాతన శివాలయం. మరి ఈ ఏకాహ మహోత్సవము ఇది 45వ వార్షికోత్సవము. ఈ మా శివాలయంలో మేమందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ప్రతి పర్వదినమున కూడా నిర్వహిస్తూ ఉంటాము. మరి ఇక్కడ మా శివాలయంలో కార్తీక మాసము, ధనుర్మాసము ఈ 2 కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. చాలా శివాలయంలో కార్తీక మాసము, కృష్ణాలయంలో ధనుర్మాసం మాత్రమే చేస్తారు. కానీ మా శివాలయంలో ఇది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి శివాలయము. మా శివాలయంలో కార్తీక మాసము, ధనుర్మాసము ఈ 2 మాసంలో కూడా చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. మాకు ఈ శివాలయం పూర్వం మా పెద్దలు నిర్మించడం మా అదృష్టంగా భావించి మా శివాలయాన్ని మరి మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఉత్తరాంధ్ర ఇలవేల్పు ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు అత్యంత విశేషమైన ఉత్తర ద్వార దర్శనం అనుగ్రహిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే సింహగిరి పరిసరాలు భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా తెరిచారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే లభించే ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని సేవించుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకంతో తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చారు. చలిని సైతం లెక్క చేయకుండా దీర్ఘ శ్రేణులలో క్యూలలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు మాట్లాడుతూ ఈ పర్వదిన విశిష్టతను వివరించడం జరిగింది. వైకుంఠ లోకంలో 33 కోట్ల దేవతలు స్వామివారిని సేవించి ఎలా అనుగ్రహం పొందారో అదే విధంగా భూలోకంలోని వైష్ణవ క్షేత్రాలన్నింటిలోనూ ఈరోజు స్వామివారు ఉత్తర అభిముఖుడై దర్శనమివ్వడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమన్నారు. భక్తులందరూ ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్ల నిర్వహణ పటిష్టంగా చేపట్టారు. త్రాగునీరు, ప్రాథమిక వైద్య సేవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ముక్కోటి దేవతలతో కలిసి వైకుంఠనాథుడు దర్శనమిచ్చే ముక్కోటి ఏకాదశి సందర్భంగా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పిఠాపురం మాజీ శాసనసభ్యులు జనసేన పార్టీ నాయకులు పెండెం దొరబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుమారు 60 లక్షల గ్రాంట్ను శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఆలయం పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని, హిందూ ధర్మాన్ని మరింతగా పెంపొందించడం జరుగుతుందన్నారు. అనంతరం ఆలయ పెద్దలు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి నాడు ఆలయం నుండి ఊరేగింపుగా ఉత్సవమూర్తులు రథంపై ఊరేగించడం జరుగుతుందన్నారు. దీనికి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేస్తారని, ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిబల్ జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్ పెంకి జగదీష్, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఎస్ జాను, కె సతీష్, నీటి సంఘం ప్రెసిడెంట్ బి నాగసతులు, బి గోపి, బి నంది, సర్పంచ్ ఎస్ సునీత, ఉప సర్పంచ్ దుర్గాప్రసాద్, ఎస్ శివ, రావు మహిదర్, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. कुछ अलग अलग है अपना ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రం నలుమూలలో కూడా ఎంతో వైభవంగా ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ దేవుడి ఆశీస్సుల కోసం చేసుకోవడం, అందులో భాగంగా ఈ రోజున అతి పురాతన టెంపుల్ అయినటువంటి ఈ చిత్రాడ గ్రామంలో 1790 నుంచి 80వ సంవత్సరం నుంచి ఈ టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్గా 1798 నుంచి కూడా రికార్డులు కూడా వ్యవస్థ నడుపుతూ దొరగారు ఆధ్వర్యంలో మేము గత ఒక 20 సంవత్సరాలుగా వీరు పిలిచినప్పుడల్లా ఈ టెంపుల్కి రావడం, ఈ భక్తులతోటి ఆ దేవుణ్ణి మేము కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోవడం, అలాగే రథోత్సవం 15-20 సంవత్సరాలుగా ఈ దొరగారి ఆధ్వర్యంలో ఈ ట్రస్టీగా ఉండి ఎంతో వైభవంగా ఈ చిత్రాడ గ్రామంలోనే కాక ఈ చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా వచ్చి ఆ దేవుడిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఈ టెంపుల్కి ఈ రోజున మేము కూడా భాగస్వాములు, మా నాయకులు అందరం కూడా ఈ రోజున ఈ ఆహ్వానం మేరకు ఈ టెంపుల్కి రావడం, ఆ దేవుని దర్శించుకోవడం జరిగింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నిటిని కూడా మళ్ళా పునర్నిర్మించి వాటికి కావలసిన సదుపాయాలు చేయడంలో భాగంగా ఆల్రెడీ 19 కోట్ల రూపాయలతోటి పెట్టడం జరిగింది. ఈ గుడికి
70 లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతోటి ఈ నియోజకవర్గంలో అన్ని టెంపుల్స్ కు కూడా చేయడంలో భాగంగా ఈ చిత్రాడ గ్రామంలో అతి పురాతనమైన టెంపుల్ కి ఆయన చేసినటువంటి ఈ విధానానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ గుడి యాజమాన్యం తరపున, చిత్రాడ ప్రజల తరపున మా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ జగన్నాథపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం కమిటీ సభ్యులు, దేవస్థానం ఈవో సత్యవాణిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జగన్నాథపురంలో దేవస్థాన ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో సత్యవాణి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనల మేరకు పటిష్ట ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ శ్రీ శ్రీదేవి భూదేవ ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ శ్రీదేవి ఏర్పాటు చేయబడింది. భక్తులు గమనించగలరు. ఆలయ ప్రాంగణంలో భక్తులు గమనించగలరు. ఆలయ ప్రాంగణంలో దొంగలన్నారు. 1250 రూపాయలు మరియు 100 మందికి. ఓం నమో వెంకటేశాయ నమః. భక్తజనులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. కాకినాడ నగరంలో జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ వైకుంఠ నారాయణుని దర్శనార్థం భక్తజనులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఉన్నతాధికారులు ఆదేశించిన సూచనల ప్రకారం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, శానిటేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలతో మేము ఈ ఏర్పాటులన్నీ చాలా దివ్యంగా చేశాము. అలాగే భక్తులు కూడా వాళ్ళ వంతు సహకారం ఏమాత్రం తోసుకోకుండా క్యూ లైన్లో ఎంతో సంయమనం పాటించి సజావుగా చాలా భక్తి భావంతో ఒక పండగ ఆధ్యాత్మిక పరమైన వాతావరణంలో ఈరోజు మా దేవస్థానం అంతా కూడా కనుల విందుగా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సుమారు 20,000కు పైబడి భక్తులు మా జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయమే మేము ప్రాతకాలం 5 గంటల నుండే దర్శనం ఏర్పాటు చేసి ఉన్నాము. అప్పటికే క్యూ లైన్స్ లో భక్తులు కిటకిటలాడారు. అయినా భక్తులు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ళ సౌకర్యార్థం మేము చేయవలసిన అన్ని సదుపాయాలు, డ్రింకింగ్ అండ్ మెడికల్, శానిటేషన్, అలా ఒక టీం వర్క్ కింద స్టాఫ్ కోఆర్డినేషన్తో భక్తులకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ కార్యక్రమం ఇంత దివ్యమానంగా జరిగిందంటే ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో పాటు వాలంటీర్ల సహకారం కూడా మేము మెచ్చుకోదగ్గదైంది. కాబట్టి వీళ్ళందరికీ మాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా భక్తులకు మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. 2025లో కొంత శాతం నేరాలు తగ్గడానికి వివిధ రూపాల్లో పోలీసులు చేసిన కృషి ఫలించిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో 2025 సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదిక విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే 2025 సంవత్సరంలో నేరాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. గత సంవత్సరంలో 2715 నేరాలు జరగగా ఈ సంవత్సరం 1739 మాత్రమే జరిగాయన్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ లో
సుమారు 14 కోట్ల రూపాయల వరకు కోల్పోగా తక్షణ ఫిర్యాదు చేయడంలో బాధితులు ముందుకు రాకపోవడంతో రికవరీ చేయడం కష్టమైందన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో మెరుగు కనబరిచిన సిబ్బందిని అభినందించడం జరిగింది. గత సంవత్సరం 19 అత్యాచార కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 10 మాత్రమే నమోదయ్యాయన్నారు. అలాగే వరకట్న వేధింపులు కూడా తగ్గాయన్నారు. రోడ్డు ప్రమాద భద్రత గతం కంటే 22% తగ్గిందన్నారు. ముఖ్యంగా టెక్నాలజీతో నేర నియంత్రణ గణనీయంగా పర్యవేక్షించడం జరుగుతుందని, ప్రతినిత్యం 18 డ్రోన్లతో నిఘా, 4418కి పైగా సీసీ కెమెరాలు, బాడీ బార్న్ కెమెరాలతో పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు, ఏఎస్పీ ఎస్ శ్రీనివాసులతో పాటు జిల్లాలోని సిఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ్రెండ్స్ ఫ్రమ్ ప్రెస్ ఇయర్ అంతా బాగా సపోర్ట్ చేశారు మీరందరూ. యూ హ్యావ్ బీన్ గుడ్ సోర్స్ ఆఫ్ క్రిటిసిజం అండ్ ఆల్సో ఎంకరేజ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. We thank you for that. Now, by and large, ఒక 27 days తక్కువ 1 year I have been here in this district. ఈ 1 yearలో కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ have done quite well. The expectation that public have, or నేను వాళ్ళకి ఏమేమి చెప్తూ ఉన్నాను, I think more or less రీచ్ అవ్వడానికి అందరూ కష్టపడ్డారు. పోలీస్ బాగా పనిచేశారు ఈ 1 yearలో. There has been considerable improvement చాలా విషయాల్లో. సో those statistics, as it is customary every year, మేము మిమ్మల్ని అందరినీ కూర్చోపెట్టి ఈ 1 yearలో ఏం పని జరిగింది, ఎట్లాంటి క్రైమ్ రిపోర్ట్ అయింది, ఎట్లాంటి క్రైమ్ పెరిగింది, ఎట్లాంటి క్రైమ్ తగ్గింది, ఇట్లాంటివన్నీ కస్టమరీగా చెప్తాం. కాబట్టి ఫర్ దాట్ ఐ హ్యావ్ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ యూ టుడే. We will have lunch later on. ఇది అయిపోగానే we'll have lunch together. But first we'll get to the statistics that were there. ఓవరాల్ క్రైమ్ రిపోర్ట్ అవ్వటం, డిస్ట్రిక్ట్లో ఎన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి అనే నంబర్ చూసుకుంటే 2024లో 7,947 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ 7,776 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. దెర్ ఇస్ ఎ డిక్లైన్ ఆఫ్ 2.15% ఓవరాల్ క్రైమ్లో. నెక్స్ట్, సో ఇది హెడ్ వైజ్ కంపారిజన్ అండి, అంటే మేజర్ క్రైమ్స్ ఏమేమి ఉంటాయో వాటిల్లో కంపారిజన్. SC/ST PO యాక్ట్ కింద రిపోర్ట్ అయ్యే కేసెస్ 29% తగ్గాయి. అట్లనే బాడీలీ అఫెన్సెస్ అంటే 324, 326 ఇవన్నీ మీకు తెలిసిన కేసెసే, ఇవంతా 14.81% తగ్గాయి. రోడ్ యాక్సిడెంట్స్ ఫేటల్ అండ్ నాన్ ఫేటల్ రెండు కలుపుకుంటే 8.38% తగ్గాయి. బట్ ఓన్లీ ఫేటల్ అయితే కొద్దిగా పెరిగాయి. ఐల్ షో యూ లేటర్. అట్లనే క్రైమ్ అగైన్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ 0.75% నెగ్లిజిబుల్గా కొద్దిగా తగ్గింది. చీటింగ్ కేసెస్ బాగా పెరిగాయి. చీటింగ్ అంటే ఈ ఫ్రాడ్ కానీ 420 కేసెస్ కానీ ఇవంతా కొంచెం ప్రాపర్టీ రిజిస్టర్ చేస్తానని చేయకపోవటము, డబ్బులు తీసుకుంటానని ఎగ్గొట్టేయటము, ఇట్లాంటివి కొంచెం 9% ఇంక్రీజ్ అయింది. సైబర్ క్రైమ్స్, యాజ్ వీ హ్యావ్ బీన్ టెల్లింగ్ రిపీటెడ్లీ, ఇవి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 12.73% పెరిగింది. NDPS యాక్ట్ కేసెస్ ఓవింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఈగల్, చాలా యాక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం వలన మన రూట్లో ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతుందో అన్ని కేసెస్ డిటెక్ట్ అయ్యేసరికి దానిలో ఇంక్రీజ్ ఉంది 22.86%. ఇవి కాకుండా ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే చిన్న చిన్న దొంగతనాల దగ్గర నుంచి పిక్ పాకెట్, మొబైల్ ఫోన్ థెఫ్ట్ లేదా హౌస్ బ్రేకింగ్స్ ఇవన్నీ కలుపుకుంటే 35% ఇంక్రీజ్ ఉంది. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ 35% ఇంక్రీజ్ అనగానే ఇట్ విల్ లుక్ బిగ్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ దట్ బిగ్, బికాస్ ముందు ఇయర్ ఏదైతే కంపేర్ చేస్తున్నామో మనం, దట్ ఈస్ అన్ ఎలక్షన్ ఇయర్. సో పబ్లిక్ మూవ్మెంట్ విపరీతంగా ఉంటుంది. దొంగతనాలు జరగడానికి ఎవడైనా రావాలంటే కూడా లేట్ నైట్ దాకా మీటింగ్లు, పొద్దున్నే దాని గురించి మళ్ళీ చర్చలు ఇవంతా ఉంటాయి. కాబట్టి కొంచెం ఆ 3-4 months క్రైమ్ ఉండదు, దొంగతనాలు తక్కువ జరుగుతాయి. సో అంతకుముందు సంవత్సరం ఆ ఫ్యాక్టర్ ఉండటం వల్ల ఈ ఇయర్కి ఎక్కువ ఇంక్రీజ్ లాగా కనిపించింది. కంపేర్ టు 23, దట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ ఇంక్రీజ్. బట్ మధ్యలో ఒక ఎలక్షన్ ఇయర్ వచ్చేసరికి అది లోకి వెళ్ళి మళ్ళీ హై వచ్చినట్టు ఇట్ ఈస్ అపియరింగ్ లైక్ దట్. నెక్స్ట్, బాడీలీ అఫెన్సెస్లో మర్డర్లు 17.86% పెరిగాయి. లాస్ట్ ఇయర్ 28 మర్డర్స్ జరిగితే ఈ ఇయర్ 33 జరిగాయి. ఈ 33 మర్డర్స్లో కూడా ఎక్కడ కూడా సీరియస్ ప్లాన్డ్ మర్డరు, ఏదన్నా ప్రీమెడిటేటెడ్ సడన్ ప్రొవొకేషన్ కాకుండా ప్రీమెడిటేటెడ్ జరిగినవి ఒకటి జరిగింది. అది తప్ప మిగతావన్నీ అప్పటికప్పుడు అనుకొని ఆ పక్కనేదో కత్తి ఉంటే తీసుకొని పడవడం, చాలా పెట్టి రీజన్స్కి జరిగిన మర్డర్సే ఎక్కువ ఉన్నాయి. దీనిలో ప్రివెంటబుల్ మర్డర్ అనేది ఏది లేదు, అన్నీ సడన్గా జరిగాయి కాబట్టి. అదర్వైజ్ బై అండ్ లార్జ్ పోలీస్ ప్రెజెన్స్ వల్ల ఎక్కడ అలార్మింగ్ ఇన్సిడెంట్స్ అయితే జరగలేదు.
అటెంప్ట్ టు మర్డర్ 38 to 46 పెరిగాయి. అటెంప్ట్ టు మర్డర్లో ఒక రీజన్ ఏంటంటే ఇంక్రీజ్కి కొంచెం లిబరల్గా చిన్న గొడవ పడినా కానీ చిన్న పావైన పెద్ద కర్త కొట్టాలని మేము అటెంప్ట్ టు మర్డర్ కొంతమంది మీద ఇంపోజ్ చేసేయడం జరిగింది. ఎవరైనా రౌడీ షీటర్ కానీ వీళ్ళు బాడీలీ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తే కనుక వీ హ్యావ్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. అందుకని అటెంప్ట్ టు మర్డర్ కొంచెం పెరిగింది. గ్రీవెస్ హర్ట్ తగ్గాయి, అట్లానే సింపుల్ హర్ట్ కేసెస్ కూడా తగ్గాయి. అక్కడ మీకు మర్డర్స్ క్లాసిఫికేషన్ కూడా ఇచ్చాం చూడండి. ఫ్యామిలీ డిస్ప్యూట్లో జరిగినవి 6, సెక్షువల్ జెలసీ అంటే ఎవరైనా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కానీ ఇట్లాంటివి ఉండటం వలన జరిగినవి 8, పెట్టి డిస్ప్యూట్స్ అప్పటికప్పుడు చిన్న గొడవ జరిగి, ఇప్పుడు మీరు పెద్దాపురంలో చూస్తే ఒక ఆయన ఎవరో వైఫ్ మీద అలిగి అనకాపల్లి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఏదో చిన్న ఫోన్ అమ్మాలా వద్దా అనే దొంగతనం వెరీ రీసెంట్లీ కాకినాడ టౌన్లో జరిగింది. ఒక చెప్పులు కుట్టుకునే అతను, ఒక ఆటో అతను గొడవపడి అక్కడ కత్తితో పొడవటం, ఇట్లా చిన్న చిన్న పెట్టి డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి 12 జరిగాయి. మనీ డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి 4, పాత గొడవ ఉండి మళ్ళీ అది ఫ్లేరప్ అయ్యి జరిగినవి 2, ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల 1 జరిగాయి ఇయర్ మర్డర్స్. నెక్స్ట్, సో నేను చెప్పిన ఆ ప్లాన్డ్ మర్డర్ ఒక్కటే ఆ చేబ్రోల్లో రిపోర్ట్ అయిన మర్డర్ 3rd March రిపోర్ట్ అయింది. అది ఇనీషియల్లీ బాడీ ఎవరిదనేది మనకు తెలియలేదు. చిన్న సర్జికల్ బ్లేడ్ ఉంటే దే డిడ్ క్వైట్ ఎ గుడ్ వర్క్. చాలా సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి విపరీతమైన హార్డ్ వర్క్ చేసి ఆ మర్డర్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతావన్నీ జనరల్లీ సడన్ ప్రొవొకేషన్ జరిగినవే. బట్ నెక్స్ట్, ఆ ఇంద్రపాలెం పిఎస్ది ఎందుకు పెట్టారంటే మదర్ అండ్ చిల్డ్రన్ ఇద్దరు చనిపోయారు. కొంచెం ఇట్స్ ఎ గ్రేవ్ ఇన్సిడెంట్. అది సడన్ ప్రొవొకేషన్తో జరిగినా కూడా మల్టిపుల్ డెత్స్ అయ్యాయి. దట్ ఈస్ ద మోస్ట్ గ్రీవస్ మర్డర్ దట్ హ్యాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ దిస్ ఇయర్. నెక్స్ట్, అట్లనే రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, ఎవరైతే బాడీలీ అఫెన్సెస్కి పాల్పడుతున్నారో వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. దొంగతనాలకి పాల్పడే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము. ఇవి లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ ఎక్కువ ఓపెన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మొత్తంలో 105 ఓపెన్ చేస్తే ఈ ఇయర్లో 229 ఓపెన్ చేయడం జరిగింది. అట్లనే సస్పెక్ట్ షీట్స్ కూడా లాస్ట్ ఇయర్ 119 ఓపెన్ చేస్తే ఈ ఇయర్ 161 ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఫిగర్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కన్నా తగ్గినట్టు కనిపించాలి. ఎందుకంటే ఎలక్షన్ ఉంటే ప్రికాషన్స్ కోసం ఎక్కువ ఓపెన్ చేస్తారు కదా. అయినా కూడా ఇంక్రీజ్ ఉందంటే వీ హ్యావ్ టేకెన్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దీస్ పీపుల్. దట్ ఈస్ వై దోస్ ఫిగర్స్ ఆర్ దట్ హై. కాకినాడ జిల్లా తాళరేవు మండల పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. తొలుత తాళరేవు సిహెచ్సి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం సీతారాంపురం, లక్ష్మీపతిపురం, పెదబొడ్డు వెంకటయ్యపాలెం, పత్తిగుంది, గోవాలంక గ్రామాలలో విలేజ్ హెల్త్ క్లినిక్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడి సునీత, రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు టేకుముడి లక్ష్మణరావు, వినోద్ రాజు, వాడ్రేవు వీరబాబు, రామలక్ష్మి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా మేడం గారు సారా అలా నిలబడండి. గంటలు నిలబడక్కర్లేదు. కాదండి, పీజీ ఎక్స్టెన్షన్ ఇచ్చారండి. దేని నుంచి ఎక్స్టెండ్ వచ్చింది? కొన్ని 11 కొత్త ఇస్తే మన ఫ్యాషన్ బీవీపాలెం కొత్త ఇచ్చారు. కొత్త బీవీపాలెం అన్నీ ఇదన్నా ఫుల్ వచ్చిందంట. ఇది సీతారాంపురం స్టేట్ అంతా డబ్బాలు వేస్ట్ చేస్తారు.
ఓకే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గాడి త్రిమూర్తుల నాయకత్వం. ఆడోళ్ళకి అసలు ఎంపీ గారికి సార్ ఒకసారి రామేష్ గారు మరి ఈరోజు ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈరోజు మన తాళరావు మండలంలో మరి పీమలవరం గ్రామంలో హెల్త్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం ఇప్పుడే చేయడం జరిగింది. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ మండలంలో సుమారు 2,62,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మన తాళరావు సిహెచ్సి ఉందో దానికి ఒక 23 లక్షల రూపాయలు, అదేవిధంగా సీతారాంపురంలో ఉన్న బిల్డింగ్ ఒక 27 లక్షల రూపాయలు హెల్త్ సెంటర్, అదేవిధంగా పెదబొడ్డు వెంకటాయపాలెంలో ఒక 55 లక్షల రూపాయలతో, అదేవిధంగా లక్ష్మీపతిపురం గ్రామానికి సంబంధించి గాడిమోగ పంచాయతీలో అదొక 55 లక్షల రూపాయలతో, అదేవిధంగా ఇక్కడ మల్లవరంలో ఉన్న పత్తికొంద ఏరియాలో కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఇదే కాకుండా మరి గోవలంకలో కూడా ఒక హెల్త్ సెంటర్ శంకుస్థాపన చేసుకోబోతున్నాం. చాలా శుభదినం. ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం పునాదుల వరకు తీసుకొచ్చాయి, శంకుస్థాపన వరకు మటుకే పరిమితం చేసి ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హెల్త్కి సంబంధించి మన నియోజకవర్గంలో 11 కొత్త హెల్త్ సెంటర్స్ శంకుస్థాపన చేసుకున్నాం. మరి పాతవి కొన్ని ఆగిపోయినాయి, అన్నట్లకి స్లాబ్ వర్క్ వచ్చి కొన్ని అవి కూడా శంకుస్థాపన చేసుకుని రేపు మార్చి సంవత్సరాలకల్లా ఫుల్ ప్లెజ్డ్గా మరి హెల్త్ పరంగా అందుబాటులో గ్రామాల్లో ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా తొందరలో ప్రివెంటివ్ హెల్త్ కింద కూడా ఒక కొత్త స్కీమ్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఎందుకంటే ప్రతి 6 నెలలకి ఒకసారి ప్రతి మనిషికి కూడా ఫుల్ స్క్రీనింగ్ చేసి ప్రివెంటివ్ హెల్త్ కింద ఏదైతే ఆ బాడీలో ఉన్న బ్లడ్ని బట్టి శాంపిల్స్ని బట్టి రోగాలు రాకుండానే ముందు అరికట్టే విధంగా ఒక సంజీవిని అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా మన జీవితంలో హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఫస్ట్ కాబట్టి మరి ఎడ్యుకేషన్ పరంగా కూడా మరి ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఇవాళ మరి ముందుకు నడపడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో క్యారింగ్స్కి ఈ పునాదుల దశలోనే ఆగిపోయిన చాలా బిల్డింగ్స్ ఏదైతే హెల్త్ సెంటర్స్ కానీ సచివాలయ బిల్డింగ్లు కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా పేజ్ బ్యానర్లో ఏదైతే పూర్తి స్లాబ్ వరకు పూర్తయినాయో అవన్నీ ఫస్ట్ పేజ్లో తీసుకుని అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 3 స్టేజ్ల కింద తీసుకుని ఇవన్నీ కూడా పూర్తిగా వినియోగంలోకి వచ్చేలాగా, ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందికరంగా చేశారు పరిపాలన, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం మరి సూపర్ 6 హామీలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో హామీలు ఇచ్చాం, అవన్నీ కూడా సమర్థవంతంగా ఈరోజు మరి పూర్తి చేసుకుంటూ మరి సుమారు 18 నెలల సమయంలో మరి ఎన్నో మార్పులు తీసుకొచ్చి రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు 12 నెలల గౌరవ వేతనాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం 50 కోట్లు విడుదల చేసిందని, ఒక్కొక్కరికి నెలకు 5,000 చొప్పున నవంబర్ నెల వరకు గౌరవ వేతనం చెల్లించనున్నట్లు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహాం తెలిపారు.
కాకినాడ దుమ్ములపేట విక్టరీ రివైనల్ సెంటర్లో సేవకుల సమావేశంలో రాష్ట్ర గౌరవ వేతనం మంజూరు చేసినందుకు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, కొడాలి విజయలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ 60,000 రూపాయల గౌరవ వేతనం తమ అవసరతలను తీర్చుకోవడానికి ఉపయోగపడ్డాయని పాస్టర్స్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో రాష్ట్ర మంత్రి లోకేష్ హామీ మేరకు ఈ పథకం అమలులోకి వచ్చిందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేక్ను కట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కోసం పాస్టర్లు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బిషప్ పిఎన్ రాజరస్, పాస్టర్ కె మోజెస్ కుమార్, ఎస్ ప్రభాకర్, సుభాష్, ఇమాన్యుయల్, పి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. యువగల పాదయాత్రలో నారా లోకేష్ గారు వారు సేవకులందరూ వెళ్ళి గౌరవం దయచేసి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గౌరవవేతనం విడుదల చేయించాలని వారు స్పందించి గౌరవవేతనం అనే పథకం మేము ఆప్ చేయమని చెప్పడం జరిగింది. అదే మా ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినప్పుడు మేము ప్రభాకర్ గారు, మోజెస్ కుమార్ గారు, లాజరస్ గారు కొన్ని వందల సార్లు మేము తిరగడం జరిగింది. దానికి సంబంధించిన స్పందించి ఆ సమయంలో మొట్టమొదటిగా 35,000 రూపాయల వేతనం విడుదలైనప్పుడు గౌరవ ఓకే ఈ సత్యవాక్యమును అనేక మందికి వినిపించుటకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అర్హత లేని మమ్మల్ని జరుగుతుంది. సమయంలో కేక్ కట్ చేసుకొని ప్రార్థన చేసి ప్రభుత్వం కూడా ప్రార్థన చేస్తారు. అది జరుగుద్ది. ఒకవేళ అందరికీ కాకపోయినా నేను కొంతమంది రిక్వెస్ట్ చేసి అలాగే ఉంటుంది. నేను ఒక స్లోగన్ చెప్తాను. థ్యాంక్ యూ అంటాను, సీఎం సార్ అని మీరు చెప్పండి. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. ఓకే అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక శుభ పరిణామం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సేవకులందరూ చాలా ఆనందంతో గత 22వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అనౌన్స్మెంట్తో 24వ తారీఖు మధ్యాహ్నం కల్లా అందరి అకౌంట్లో 60,000 చొప్పున రాష్ట్రంలో 8,427 మంది పాస్టర్స్ గౌరవవేతనం పొందుకోవటం మనందరికీ తెలుసు. అందుకు కృతజ్ఞతగాను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ప్రియమిత్రులు ఈ యొక్క పథకం అమల్లోనికి రావడానికి ముఖ్య కారకులు యువగలం పాదయాత్రలో వారు గౌరవవేతనం అనే పథకాన్ని తిరిగి అమల్లోకి తీసుకొస్తామని మాటిచ్చారు. ఆ మాటను ప్రకారంగానే ఈ గౌరవవేతనం అమల్లోకి తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సేవకులందరి పక్షంగా. ఈరోజు రాష్ట్రంలో వివిధ విషయాల్లో నారా లోకేష్ గారు స్పందిస్తూ ఉన్నారు. చాలా ఘనమైన స్థాయిలో స్పందిస్తున్నారు. ఏ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్ళినా ఆ సమస్యను వెంటనే, ముఖ్యంగా సమస్య అనేది క్రైస్తవుల పక్షంగా జరిగే వివిధ కారణాల వల్ల జరిగే సమస్యలన్నింటినీ తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. వాటన్నిటిని స్పందించి లోకేష్ గారు, కొడాలి విజయ్ గారు, చంద్రబాబు గారు ఈ విషయాల్లో ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో ముందుంటున్నారు. మరి మేము అడిగిన ప్రతి అంశాన్ని వారు ముందుకు తీసుకురావడం జరిగింది. మొన్న కూడా 22వ తారీఖున చంద్రబాబు గారితో ఒక 3 నిమిషాలు వారితో కలిసి మాట్లాడడానికి కొడాలి విజయ్ గారు నాకు ఈ అవకాశం కల్పించారు. మేమందరం ఈ విషయంలో మీకు తెలియజేసింది ఏంటంటే సార్, రాష్ట్రంలో ప్రతి పాస్టర్ గారికి కూడా మీ వెనకాల ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రతిరోజు మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మా బాధ్యత, ప్రార్థన కూడా ప్రభావితమైనది. మీరు చేసే ప్రయత్నానికి మా ప్రార్థన వెనువెంటనే ఉంది. ప్రతి నెల 1వ తారీఖున క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ఇక్కడే మేము ప్రార్థనలు జరిపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొరకు, చంద్రబాబు కొరకు, లోకేష్ గారి కొరకు, పవన్ కళ్యాణ్ కొరకు, రాష్ట్రంలోని మంత్రులందరి కొరకు మేము ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈరోజు సేవకులు అందరం కలిసి మీకు కృతజ్ఞత తెలపడానికి కేక్ కట్ చేసి ఈ థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి మేము ఈ ఏర్పాట్లు మేము చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ.
ఇంకా 8,400 మంది పాస్టర్సే కాకుండా రాష్ట్రంలో ఇంకా చాలామంది అర్హులైన సేవకులందరూ ఈ గౌరవవేతనం కోసం ఎదురు చూస్తున్నారు. వారు కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు ఈ పథకంలో మమ్మల్ని కూడా తీసుకురమ్మని. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు మిగిలిన సేవకులు కూడా ఈ పథకంలోనికి గౌరవవేతనం పొందలేని వారికి అవకాశం కల్పించాలి. అంతేకాకుండా రాష్ట్రంలో వివిధ చర్చిలన్నింటికి పక్కా పర్మిషన్స్ మీరు ఇప్పించాలని మేము మనసారా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చేరి వచ్చినటువంటి దైవజనులైన వారికి, అలాగనే మీడియా మిత్రులకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క ఆనందకరమైనటువంటి వేడుకలో మనందరం ఉండటము ప్రభుత్వం వల్ల జరిగిందని నేను నమ్ముచూ ఉన్నాను. ఎందుకంటే అనేక నెలలుగా దానిని పరిశు చేయగా క్రిస్మస్ ఒక రోజు ముందుందనగా అందరి అకౌంట్లలోనూ 60,000 రూపాయలు చొప్పున వేయడం జరిగింది. దానితో ఏమేమి చేశారన్నది ఇక్కడ మనం చూసాము. సేవకులు సంతోషంగా ఉండటమే కాకుండా అయ్యే ధనాన్ని మరలా పేదలకు వస్త్రాలు ఇవ్వడానికి, ఆ యొక్క సంఘ సభ్యులందరికీ భోజనాలు, మిగతా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దైవజనులైనటువంటి వారందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి కృతజ్ఞత కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మనందరి తరపున అక్కడ తన గళం వినిపిస్తున్నటువంటి కొడాలి విజయ్ గారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. వందనాలండి, అందరికీ వందనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.